ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. జకరియా దేవుని మందిరములో ధూపం వేస్తుండగా దేవదూత వచ్చి, భయపడకుము, నీ ప్రార్థన వినబడినదని దేవుడు తన వార్తను తెలియజేశాడు. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో భయపడుతున్నావు? దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసి ఇంకా జరగలేదు అనుకుంటున్నావేమో. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన విన్నాడు, జరిగిస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు. మహిమ కలిగినటువంటి కార్యాలు చేయగలిగిన అద్భుతమైన దేవుడు మన యేసయ్య. ఎందుకంటే ఆయనకు ప్రార్థన ఆలకించే దేవుడు అని పేరు. కాబట్టి ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేసావో, కన్నీళ్లు గార్చావో, దేవుని వేడుకున్నావో, గోసాడావో, ఖచ్చితంగా ఈ సంవత్సరం నీ జీవితంలో అద్భుతము జరుగునుగాక. జకరియా ఎలిజబెత్ జీవితంలో ఒక కొరత, గర్భఫలం లేదు, దేవుడు ఇచ్చాడు. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇచ్చాడు, గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇచ్చాడు. ఆర్థిక సమస్యల్లో సతమతం అవుతున్న వారిని దేవుడు విడిపించాడు. నిన్ను విడిపిస్తాడు, నీకు దయచేస్తాడు. అలాగే ఈ వాగ్దానం విన్న నీ జీవితంలో దేవుడు కార్యం చేయునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు స్తోత్రములు ప్రభువా. నీ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యం చేయమని కోరుకుంటున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. అయ్యా నైనా, నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు నాయనా. నీ బిడ్డలు ఏ విషయంలో అయితే ప్రార్థన చేశారో, ఏ కొరకు అయితే కన్నీళ్లు గార్చారో, ఈ సంవత్సరం మీరు దయచేయండి. ఈ వాగ్దానం ద్వారా నీ బిడ్డల జీవితం అద్భుతమును ఆశ్చర్యకార్యం చేసి, జరిగించి, దీవించి, ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. కన్నీళ్లు తొడవండి నాయన. ప్రార్థన ఆలకించి మీ కార్యం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.